హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో మొన్నటి వీడియో చూస్తే మీకైతే అర్థమయ్యే ఉంటుంది ఎంత లేట్ అయింది రైస్ అన్లోడ్ అవ్వడానికి అనేది. సో ఆ వీడియో ఎండ్ చేసినప్పుడు ఆ రోజు కూడా అన్లోడ్ అయితే అవ్వలేదు అనమాట. మళ్ళీ తెల్లారి అన్లోడ్ అయితే అయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:57, అంటే ఆల్మోస్ట్ 5 అయితే అవుతా ఉంది. ఇప్పుడే బండి అన్లోడ్ చేసేసుకొని వెంటనే ఇంకో లోడ్ అయితే చూసేసుకున్నా. ఈసారి లోడ్ వచ్చేసి మనకు తెనాలికి అయితే పెట్టిన, ఇక్కడ జబల్పూర్ నుండి మనకు మినుములు లోడ్ అయితే అవుతా ఉంది అనమాట. సో లోడింగ్ పొజిషన్ అంతా డౌన్ మార్కెట్ నడుస్తూ ఉంది. అటు నుండి కూడా ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి, చేపలు అయితే లోడింగ్ అయితే ఆగిపోయింది అన్నారు. అంటే బక్రీద్ ఉంది కదా, బక్రీద్కి అమ్మాలి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి చేపలు అయితే లోడింగ్ అయిపోయిందని అయితే అన్నారు. సో నాకైతే జూన్ 3వ తారీఖు ఫిట్నెస్ అయితే ఉంది. అసలు అయితే నేను వరంగల్ కానీ హైదరాబాద్ కానీ లోడ్ పెట్టుకుందామని అయితే అనుకున్నా. కనీసం ఒక్క లోడ్ కూడా ఎవరైతే వరంగల్ హైదరాబాద్ అయితే చెప్పట్లేరు. ఫస్ట్ ఈ లోడ్ మాట్లాడటానికంటే ముందు ఒక లోడ్ అయితే వచ్చింది అనమాట, ఇక్కడ జబల్పూర్ లోకల్ నుండే కూల్ డ్రింక్స్ లోడు. సో ఆ లోడ్ ఓకే అయిపోయింది, అంతా మాట్లాడుకున్నాం. కంపెనీకి కూడా నెంబర్ ఇచ్చారు, కంపెనీ నుండి కూడా ఫోన్ వచ్చింది. లాస్ట్కి ఏమైందంటే మళ్ళీ కంపెనీ వాడు ఫోన్ చేసి నాకు 30 టన్నుల బండి కావాలని చెప్పేసి అన్నాడు. సరే ఇంతసేపు మాట్లాడింది ఎవడు మరే, 25 టన్ బండి అనే కదా మనం మాట్లాడింది. ఇప్పుడు 30 టన్నులు అంటే ఇంకో 2 గిర్రలు తెచ్చి అతికియనా అని చెప్పేసి తోడి కాసేలు వెళ్ళిపెట్టుకున్నా. కదా ఏమంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయిపోయాను అనమాట. అది వరంగల్కే మంచి కిరాయి అయితే దొరికింది, కాకపోతే ఇక అది అటర్ ఫ్లాప్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి తెనాలికి 2600కి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు తొందర వచ్చేసి ఇప్పుడే లోడ్ అయిపోద్ది అని అయితే అన్నారు. పెప్సీ అయితే రేపు లోడ్ అవుతుంది, కూల్ డ్రింక్స్. ఇప్పుడు ఇదైతే ఇప్పుడే లోడ్ అవుతుంది అన్నారు. సర్లే అని చెప్పేసి ఎమ్మటే వాడిని కట్ చేసిన. ఇప్పుడు ఈ లోడ్ పెట్టుకొని వస్తాడే కూడా 2 సార్లు ఫోన్ చేసిండు. మరి బండి పెట్టమని ఫోన్ చేసిండు, ఏంతో తెలియదులే కానీ నేనైతే లిఫ్ట్ చేయట్లేను. సో లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తా ఉన్నాము. మనం వచ్చేసి ఇప్పుడు జబల్పూర్ నుండి నర్సింగ్పూర్ వెళ్ళే రూట్లో అయితే వెళ్తా ఉన్నాం. ఈ రూట్లో ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నారనమాట లోడింగ్ పాయింట్. లొకేషన్ ఇట్లా ఏం పంపించలేదు, డైరెక్ట్ నర్సింగ్పూర్ రూట్లో వచ్చేసి అక్కడ ఫస్ట్ టోల్ గేట్ ఒకటి తగులుతుంది. ఆ టోల్ గేట్ దాటి 1 కిలోమీటర్ వచ్చినాక ఒక కాటా వస్తుంది, అక్కడ కాటా పెట్టించేసుకు కాటా పెట్టుకోగానే నీకు దగ్గరలోనే లోడింగ్ పాయింట్ అని అయితే ఇక్కడ పార్టీ అయితే చెప్పిండు అనమాట. సో వెంటనే నేనైతే మన దారి పట్టుకొని అయితే వచ్చేస్తా ఉన్నాను. సో ఈ లోడింగ్ ఈరోజు అవుతుందా ఏంది కథ అనేది పూర్తిగా, అండ్ మన జర్నీ ఒకవేళ లోడ్ అయితే ఎక్కడి వరకు చేరుకోగలుగుతాం అది అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలోనైతే అయితే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారన్నమాట. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోను తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడు ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసినాం. సో మనకు వేరే లోడ్ పెట్టిన ట్రాన్స్పోర్టర్ వచ్చేసి మీరు అటు నర్సింగ్పూర్ రోడ్లోకి తిరిగాక ఎగ్జాక్ట్లీ ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది అనేది చెప్పారు. సో ఇప్పుడైతే ఇంకొక 10 కిలోమీటర్ల జర్నీ అయితే చేయాలి మనం. ఒకవేళ నైట్ మన అదృష్టం మంచిగా ఉండి పోగానే ఎమ్మటే లోడ్ అయింది అనుకోండి, మళ్ళీ ఎమ్మటే రేపు తెల్లారేసరికి తెలంగాణలో ఉంటుంది బండి నాన్ స్టాప్ కొట్టుడు. ఎందుకంటే ఇక్కడ నుండి జస్ట్ మనకు నాగపూర్ ఒక 250 కిలోమీటర్లు, అట్నుండి మన తెలంగాణ బార్డర్ వచ్చేసి ఇంకో 250 కిలోమీటర్లు. నైట్ సింపుల్గా 500 కిలోమీటర్లు అయితే కవర్ చేసేయచ్చు. అంటే ఇక రేపు తెల్లారి 10-11 వరకు అయినా తెలంగాణకి అయితే రీచ్ అయిపోతాం. మ్యాక్సిమం ఈ ట్రిప్ అయితే ఫాస్ట్ కంప్లీట్ కావాలి నాకు. తెనాలి వెళ్ళిపోయి మళ్ళీ తెనాలి నుండి ఏదైనా లోడ్ చూసేసుకొని హైదరాబాద్ కన్నా లేకపోతే వరంగల్ కన్నా ఈ రెండిట్లో ఏదో ఒక డెస్టినేషన్కి అయితే చేరుకోవాలి. అట్లా వెళ్ళిపోయి మనం ఏం లేదు 2వ తారీఖు వరకు బండి ఇంటి దగ్గర ఉండాలి. 2వ తారీఖు అని ఎందుకంటాను అనుకుంటారు, ఆల్రెడీ పైన వీడియోలో చెప్పిన కదా. సో బర్త్డే టైం వరకు అయితే ఇంటికాడ ఉండాలని చెప్పేసి 2వ తారీఖు అయితే అంటున్నాను అనమాట. అందుకనే తొందర పడతా ఉన్నా, ఉత్సాహం ఆగుతలేదు అనమాట నాకు. ఫైనల్గా టోల్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఈ టోల్ గేట్ దాటేసి ఇంకొక కిలోమీటర్ అయితే రమ్మని చెప్పాడు అనమాట మనల్ని. అమ్మ ఎక్కడ అటు సైడ్ మన రీవా రోడ్లో అయితే మంచిగా టోల్ గేట్ దగ్గర నల్లా కూల్ వాటర్ క్యాన్లు పెట్టి ఉంటాయి. అసలు ఈ సైడ్ వాటర్ లేవు. మాకు వాటర్ ఉన్నాయిలే కానీ అవి జనరల్ వాటర్ తాగలేకపోతాను, ఎంత తాగినా అది దూపారినట్టు అయితే లేదు. ఇక మళ్ళీ మన తెలంగాణలో పోయినాకనే ఉన్నట్టుంది వాటర్, మినరల్ వాటర్ మోక్షం మాకు. పోనీయే 1 కిలోమీటర్ ముందు పోయినాక సినాయి కాట కదా, సినాయి కాట ఉంటుంది. సినాయి కాట కాడి పోవాలి. అది డిపార్ట్మెంట్ అంటాడో ఏమంటాడు, అదే మ్యాజిక్.
వచ్చిన వాళ్ళు పోతారో పోరు, వెనకల మళ్ళీ అవుతారు. డిస్కషన్ చేసుకుంటా. కాటా దగ్గరికి అయితే వచ్చేసినాం. కాటా పెట్టేసుకొని లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఇదేదో రైస్ మిల్లే ఉన్నట్టుంది. ఇది కూడా సింగరాయి ధర్మకాట. కాటా అయితే పెట్టేసినాము. కాటా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఒక 3 కిలోమీటర్లు అయితే ఉందంట మనకు మండి వచ్చేసి. మండి దగ్గరికి వెళ్ళిపోతే లోడ్ అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇక ఈ లొకేషన్ మళ్ళీ లోకేష్ బండి కూడా ఈ రోజు అన్లోడ్ అయితే అయింది. లోకేష్ కూడా ఇప్పుడు ఈ కాటాకి సంబంధించిన లొకేషన్ ప్లస్ మండి లొకేషన్ 2 పంపాలి వాళ్ళ డ్రైవర్స్ కి. మనకు లోడ్ అయ్యే మాల్ వచ్చేసి ఇదే మినపప్పు. సో మనం ఇడ్లీలు దోశలు అయితే వేసుకుంటాం కదా, దానికి సంబంధించిన పప్పు. కాకపోతే అది తెల్లగా ఉంటుంది కదా, ఇది వచ్చేసి మన పెసలు లెక్క ఉంటుంది నల్లగా. ఇది వచ్చేసి మిల్లుకి అయితే వెళ్తుంది అనమాట. మిల్లుకి వెళ్ళినాక ఈ పైన పొట్టు అయితే ఊడగొడతారు. ఊడగొట్టేసినాక మనకు మినపప్పు గుండ్లు కావాలంటే గుండ్లు, లేకపోతే పెసరపప్పు లెక్క చెక్కలు కావాలంటే అట్లా కూడా వస్తుంది అనమాట. అండ్ మనకైతే లోడింగ్ వచ్చేసి 7కి అయితే స్టార్ట్ చేసేసారు. మనకు ఫాస్ట్గా లోడ్ అయితే అవుతా ఉంది. 9 వరకు అయితే బయటకు అయితే పంపిస్తానైతే అన్నాడు అనమాట. టైం వచ్చేసి 10 అయితే అవుతా ఉంది. ఇప్పుడే మనకు లోడ్ అయితే అయిపోయింది. లోడ్ అయిపోగానే ఫ్రెష్గా స్నానం అయితే చేసేసినాం. స్నానం చేసేసి కాటా అయితే పెట్టేసుకున్నాం. కాటా పెట్టి పక్క పెట్టేస్తే మనోడు వచ్చి బిల్స్ అయితే ఇచ్చేసిండు. బిల్స్ తీసుకొని మంచిగా బయలుదేరిపోయినాం అనమాట. టోల్గేట్ అయితే దాటేసినాం. ఇప్పుడు డైరెక్ట్ జబల్పూర్ అయితే వెళ్ళిపోతాం. జబల్పూర్ దగ్గర నుంచి రైట్ సైడ్ తీసేసుకుంటే మనకి ఇక మన సేమ్ పాత రోడ్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు లక్నడాన్లో డెఫైల్ అయితే కొట్టించుకోవాలి. అది 2 పాయింట్లే ఉంది. డెఫైల్ కొట్టించేసుకొని నిమ్మలంగా అక్కడ 5,000, అక్కడ 10,000, అక్కడ 5,000 అట్లా కొసరుకుంటా మహారాష్ట్రలో డీజిల్ ఫుల్ చేసుకున్నాం అనుకుంటే చక్కగా మనకు బండి తెనాలి వెళ్ళిపోయి అన్లోడ్ అయిపోయి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ఎటు లోడ్ దొరికితే అటు సైడ్ బండి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం మహారాష్ట్రకి వెళ్ళిపోయి డీజిల్ ఫుల్ చేయాలి. అది పెద్ద టాస్క్. ఎందుకు టాస్క్ అంటున్నా అంటే ఇప్పుడు నైట్ టైంలో మరి బంకులు ఓపెన్లో ఉంచుతారా ఉంచట్లేరా అనేది అయితే తెలీదు. మొన్న నేను వచ్చేటప్పుడు అయితే నేను పడుకున్నా. రామానే ఒక 10,000 డీజిల్ కొట్టించేసుకొని అయితే వచ్చేసిండు. అంటే నేను అంతకుముందు ఊర్లోనే ఫుల్ చేసుకొని అయితే బయలుదేరినా అనమాట. ఊర్లో ఫుల్ చేసుకొని బయలుదేరేసరికి మనకు పెద్ద ఎక్కువ పట్టలేదు. డైరెక్ట్ మళ్ళీ నాగపూర్ దగ్గరలో 10,000 కొట్టేసుకొని డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇక చూడాలి నెక్స్ట్ టాస్క్ ఎట్లా ఉంటుంది అనేది. సో ఇంతకుముందు మీరైతే చూసారు కదా మినువులు మండి. సో అది వచ్చేసి మండి. ఆ మండిలోనే లోడ్ అయితే అయిపోయింది. నా బండి సగం లోడ్ అయినాక లోకేష్ బండి కూడా వచ్చింది. కాకపోతే దురదృష్టవశాత్తు లోకేష్ బండి అయితే ఈరోజు లోడ్ అయితే అవ్వలేదు. నా బండి కంప్లీట్ చేసి నన్ను అయితే వదిలిపెట్టారు. సో లోకేష్ బండి రేపు మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం సాయంత్రం మధ్యాహ్నం 2 వరకు ఆ బండిని అయితే వదిలేస్తారు దాన్ని కూడా. సో ఇద్దరిది కూడా మళ్ళీ సేమ్ తెనాలి. అక్కడ నుండి అంటే కలిసి రావట్లేము, కాకపోతే ఒక దగ్గరికి లోడ్ అయితే అవుతా ఉంది. మొన్న ఏది బియ్యం వేసుకుని వచ్చేటప్పుడే ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు మాత్రమే కలిసి అయితే వచ్చినాం అనమాట. అక్కడ నుండి గోరఖ్పూర్ ఇద్దరం, మన నారాయణపేట నుండి ఇద్దరం చేపల లోడింగే ఈడికి వచ్చినాం. ఇక్కడ నుండి జబల్పూర్ రైస్ వేసుకొని వచ్చినాం. మళ్ళీ ఇక్కడ నుండి తెనాలికి మళ్ళీ సేమ్ లోడింగ్ అయితే వేసుకొని పోతా ఉన్నాం. ఈ ట్రిప్ అంతా 2 పనులు కలిసే తిరుగుతాయి. సో అది మ్యాటర్. సో ఈ ట్రిప్లో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ చేస్తామని చెప్పేసి పూర్తిగానైతే చూపిస్తాను. టైం వచ్చేసి 4:16 అయితే అవుతా ఉంది. ప్రస్తుతానికి మనం వచ్చేసి మన్సర్ బార్డర్ దగ్గరనైతే ఉన్నాం. సో మహారాష్ట్రలో ఆర్టీఓ వసూళ్ళు అయితే ఇక్కడ అంటే ఈ బార్డర్లలో ఆపేశారు. కాకపోతే ఇక్కడ జరిగే అసలు సినిమా చెప్పనా, ఇప్పుడు అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది అన్నమాట. ఇక్కడ నీకు బార్డర్లలో ఎప్పుడైతే వాడు ఆపేసిండో నీకు మధ్యలో చంద్రాపూరు, నాగపూరు, బల్లర్ష అక్కడ వసూలు అయితే పెరిగిపోతాయి. ఈ బార్డర్లో ఉంటేనే జర నయం. ఎందుకంటే మధ్యలో వాడు ఎక్కడ ఆపేది తెలియదు, ఎంత అడిగేది తెలియదు, కేసు రాస్తా అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఓ పంచాయతీ ఉంటుంది పెద్దది. సో ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ కాటా పెడతా ఉన్నారు. కాటా పెట్టేసి మనకు ఒకవేళ ఓవర్లోడ్ ఉంటే మాత్రం బండి ఇక్కడనే సీజ్ చేస్తారు. ఓవర్లోడ్కు ఫైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 40,000 అట్లా ఉంటుంది అనమాట. అంటే టన్నేజ్ ప్రకారం అయితే ఉంటుంది. 1 నుండి 4 టన్నులకు ఇంత, 4 నుండి 8 టన్నులకు అట్లా
ఫైన్ అయితే ఉంటదన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఈ వసూళ్ళు పెడితేనే బాగుండేది నా ఒపీనియన్ అయితే. ఎందుకంటే వీడు ఇక్కడ తీసేసిండు అంటే ఇక దారి పంటి మధ్యలో ఎన్ని ప్లేసులలో ఆపుతాడు ఏం కదా అనేది అయితే ఇక దేవునికే తెలవాలి. ఓన్లీ ఇక్కడ కాటా పెట్టేసి అయితే పంపిస్తూ ఉన్నారు అనమాట. ఓవర్లోడ్ ఉంటే పక్కకు ఒత్తుడే బండి. అంటే ఓవర్లోడ్ అంటే ఇప్పుడు నార్మల్ టైంలలో కూడా ఓవర్లోడ్ ఉంటే పక్కకు వచ్చేది అనుకో, కాటా చూసేసి పంపించేస్తాడు. అయిపోయింది, కాటా అయిపోయింది. 36 టన్నులు అయితే వచ్చింది. అక్కడ నేను లోడ్ పెట్టిన దగ్గరనైతే కాటా తేడా అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 5 టన్నులు కాటా, 5 క్వింటాలు కాటానే తేడా ఉంది. అన్లోడ్ అయినాకకు మళ్ళీ ప్లస్ లోడ్ అయినాక, అన్లోడ్ అయిన దగ్గర ఫస్ట్ అయితే ఎంటీ కాటా పెట్టినాయి కదా, సో అక్కడ వచ్చేసి 11,500 చూపించింది నాది ఎంటీ. తీరా మళ్ళీ ఇక్కడ లోడ్ పాయింట్ దగ్గర కాటా పెట్టిన కాడ 11,690 చూపించింది. నాకు అక్కడనే డౌట్ వచ్చిందిలే కానీ పెద్ద పట్టించుకోలే. లోడ్ అయినాక చూసినట్లయితే ఎంత 36,950 వచ్చింది ఫుల్ వెయిట్. నాకు డప్పులు కొట్టి ఇక్కడ మళ్ళీ ఏం లే ఫైన్ అవుతుంది అని చెప్పేసి సైలెంట్గా బార్డర్లోకి రాకముందుకే అటు బయట బండి ఆపేసి స్టెప్ని అయితే పీకేసిన. స్టెప్ని 200 కిలోలు అయితే తక్కువ వస్తాయి కదా, అట్లా అని చెప్పేసి స్టెప్ని పీకేసిన. మనోడు రామ అయితే అటు ఉన్నాడు, స్టెప్ని ఇటు దొప్పుకొస్తాడు. ఈ వసూళ్ళు ఉంటేనే నయం. ఈ అమ్మాయి ఇప్పుడు దారి పంటి ఎక్కడ ఎవడెవడు ఉంటాడో అదొక భయం. చూసుకుంటా పోవాలి. మనోడు స్టెప్ని వీక్కొని వచ్చింది ఇడికి. ఇప్పుడు ఆ స్టెప్ని వేసుకొని వెళ్ళిపోవాలి. అసలు స్టెప్ని తీయకున్నా 36,200 అట్లా వచ్చు అంతే. అక్కడ మన లోడింగ్ పాయింట్ దగ్గర కాటా ఉంది చూసినావా, ఆ కాటానే ఫాల్ట్. స్టెప్ని తీయకున్నా ఏం కాదు, 36 వచ్చింది. ఇదేమిటో మాడే 200 ఉంటుంది. 36,750 వరకు పాస్ అవుతుంది మనది. అక్కడ కాటా తేడా మనం ఏం చేస్తాం మరి. ఇక్కడ ఏం లేవాడు 40,000, 10,000, 5,000 అట్లా అన్నాడు అనుకో, లేదు పొంతలకైనా వచ్చిన వాళ్ళ అనవసరంగా. టైం వేస్ట్. వాచర్లు కూడా ఉంటాయి చూడు. రెండు 4 చలో, అదేం కాదు అవసరం లేదు. 24 పోను. అమ్మయ్యా 11 రోజుల తర్వాత 13వ రోజు 12 రోజుల తర్వాత మళ్ళీ మన తెలుగు గడ్డ మీద అడుగు పెడతా ఉన్నాం. ఎండలకు ఒక్కొక్కరు బండ్లు ఆపుకున్నారు చూడండి, బిజీ కింద మొత్తం. అసలు మాకు కూడా తోలబుద్ధి కావట్లేదులే కానీ ఇప్పుడు జర ఎంతో అంత కవర్ చేసుకుంటే రేపు తెల్లేసరికి అన్లోడ్ పోవచ్చు అని మా బాధ మాది. మళ్ళీ ఇబ్బంది పడకుండా అంత మొత్తం బిజీ కింద అటు ఇటు మొత్తం ఒక బండి పాస్ అయ్యేటట్టు ప్లేస్ ఇచ్చిర్రు. మంచి ఆపుకొని మాన్నారు ఇక జర చల్లగా ఉంటుంది కదా అని. అది పరిస్థితి. అమ్మా ఇక తెలంగాణకు వచ్చినాం. కరీంనగర్ పోయేంత వరకు మనకు రోడ్డు అయితే ఇబ్బంది పెట్టదు. మళ్ళీ కరీంనగర్ నుండి వరంగల్ చావాలి, మళ్ళీ అదో గోస. దానికి నాన్ స్టాప్గా 500 కిలోమీటర్లు వచ్చినాం. ఈడ ఘాటు, ఈ హీటుకు ఘాటు ఎక్కేసరికి హీట్ సింబల్ కూడా పడ్డది. కొంచెం ముందు పోయి బండి అయితే పక్క కాపేస్తాయి. ఇక
నేనైతే మన తెలంగాణ బార్డర్ దాటిచ్చేసి రామాకైతే బండి ఇచ్చి పడుకున్నా. సో మన నవీన్ అయితే మీకు గుర్తుండే ఉంటాడు, మన పాత వీడియోలలో చూసే ఉంటారు. సో నవీన్ వచ్చేసి ఇక్కడ మన తొర్రూరు దగ్గర మురికిరాల దగ్గర సేమ్ డెఫైల్ స్టేషన్ అయితే టాటా ఆథరైజ్డ్ అయితే ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అయితే తీసుకున్నాడు అనమాట. బసంత్ నగర్ టోల్గేట్ దగ్గర ఇంకో డెఫ్ స్టేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ముందే నేనైతే రామాకి చెప్పిన ఇక్కడ మనది ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫుల్ చేసేయి అని చెప్పేసి. సో వచ్చేసి నవీన్ దగ్గరనైతే డెఫైల్ అయితే ఫుల్ చేయించుకుంటా ఉన్నాము. సో మనకైతే టాటా ఆథరైజ్డ్ డెఫైల్ అనమాట ఇది. తెలంగాణ గాలి దుమారాలు వర్షాలు బాగానే స్టార్ట్ అయినట్టే ఉన్నాయి. ఎక్కడ చెట్లు బాగానే కూలి పడ్డాయి. ముందు హుజురాబాద్ దగ్గరలోనైతే ఉన్నాం మేము. ముందు చెట్లు అయితే పడ్డాయి. నాకు తెలిసి నిన్న సాయంత్రం గాలి గట్టిగానే వచ్చినట్టున్నది, ఎందుకంటే ఇప్పుడు పడ్డే చెట్టు అయితే వాడిపోదు అట్లా. అది నిన్న పడ్డది, అలా ఎండకు వాడిపోయింది. ఇది దీన్ని పట్టించుకునే నాదుడే లేడా? రోడ్డు నిండా చెట్లు ఇరిగిపడ్డాయి, దీన్ని పట్టించుకునే నాదుడే లేదు ఒక్కడు కూడా. మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఏం చేస్తారు, కొత్తగా ఎన్నుకున్నారుగా మొన్ననే. ఏడబోయారు, నిద్రపోతారా? డిప్పర్ కొట్టు, ఆరం కాదు డిప్పర్ కొట్టాలి. పన్నెండు 11 అవుతుందట అన్న. కరెక్ట్ ఉంది, సూపర్ ఉందా? నువ్వు తిన్నావా? నేను తిన్నా. ఎట్లుంది? నీకంటే ముందే తిన్నా. చెప్పాను కాదు, నేను తిన్నది ఆకుర కాదు కదా. మరి నేను తినేది ఒకసారి సాంబార్. నాకు పట్టుకురావాలని తెలియదా కొంచెం కూడా? అది పొద్దుగా చేసిందా? అయితే మేము పట్టుకురాలి. ఇది ఈ కర్రీ వచ్చేసి ఇప్పుడు చేసింది. సాంబారు నిన్న పొద్దుగా చేసింది. ఒక ఆమ్లెట్ వేయించుకొని తినొచ్చు. కొద్దిగా నువ్వు తిన్న తర్వాత నాకు చెప్పొచ్చు ఇక. ఆమ్లెట్ గురించి చెప్పుతా. ఆమ్లెట్ వచ్చి లేకపోతే ఇక్కడ కొంచెం వేసుకో, అయిపోతుంది. ఇక్కడ దాకా వచ్చినాం. ఎల్లంపేట శ్రీ దాట్యం. మొన్న యాక్సిడెంట్ అయితే ఇక్కడే కదా, అవుతారా? బంగ్లా దాటాలా? బంగ్లా దాటినాక ఒక 2 కిలోమీటర్స్. బాగా మంచిగా మీరు వస్తాను కూడా అర్థాలి. ఏం చేస్తా నేను రానా మరి? ట్రాక్టర్ నడిపినంత ఈజీ కాదు. చింపేస్తావా? మొన్న 4 వీల్ నడిపినప్పుడు ఆయన నడపరాదండి. ఇక ట్రాక్టర్ నడిపినంత ఈజీ కాదు పెట్టి చింపేస్తావా డైరెక్ట్? నేను ఒక్కనే పోవాలి, ఎవరు రావద్దు ఆపోజిట్. అంటే ఆపోజిట్ ఎవరు రావద్దు అంతేగా. కాకపోతే ఈ రోడ్లు ఎవరు రారా, ఎందుకంటే ఆ రోడ్డు పడ్డది. రానా మరి వాళ్ళకి? వద్దులే. అయ్యో, సంవత్సరాలు జియో, సంవత్సరాలు జియో అంటే 100 సంవత్సరాలు బతకాలి. సంవత్సరాలు వద్దు. ఈ సీట్లకి మాత్రం తక్కువ అంచనా వేస్తున్న బిడ్డి. అత్త కాదు లేదు ఇప్పుగా. ఈ సీట్లకు వచ్చి చెప్పిపోయేది తెలియదురా. ఏం కాదు. అయితే ఆ కాలంలో పాడు గారు బస్సు అరేలా పోయినాడు. నిద్ర కారణం, నిద్ర, ఓన్లీ నిద్ర. నాకు నిద్ర వచ్చే రామాకి ఇచ్చిన బండి మళ్ళీ ఎందుకు లేనిపోతే తలకెళ్ళిపోయింది. అంతే, నిద్ర వస్తే సైడ్కి ఇంకో డ్రైవర్ తోలేటోడు ఉంటే అటు ఇచ్చేసేయాలి. లేదు ఇద్దరికి నిద్ర వచ్చింది అనుకో, వీనికి ఇవ్వాలి. ఎట్లా వాడిని తోలు రాదు కాబట్టి అప్పుడే పక్క పెట్టి పండుకుంటాడు. ఏరా కరెడా గంట సేపు, అప్ప గంట సేపు తోలి ఇక మరి ఘోరంగా అలసిపోయి పండుకున్నావా? మామూలు కాదు అసలు. మరి మంచిది దగ్గర కొన్ని ఇక కొన్ని బాగా తాగు బుక్కెడు. మాడు మంచిది తాగకుండా పైతే చేస్తాడు ఏందో ఇవాళ.
తెనాలి రీచ్ అయిపోయాను. ఆల్రెడీ పొద్దుగాలనే వచ్చేసినాం చీకటితోటే, కాకపోతే బండి లోపల పెట్టేసి పడుకున్నాం. ఇప్పుడే కాటా పెట్టుకొని అయితే వెళ్తా ఉన్నాం. కాకపోతే ఈ రోడ్లో చలవదండి ఇది ఉంది ఊరి పేరు అయితే, మొత్తం పప్పు పప్పు మిల్లులే ఉన్నాయి. మొత్తం అందరూ దాల్ ప్రొడ్యూసర్సే. ఈ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి అక్కడి వరకు మొత్తం దాల్ ప్రొడ్యూసర్స్. మనం వచ్చింది వచ్చేసి శ్రీ శివాని దాల్ ప్రొడ్యూసర్ మిల్కి అయితే వచ్చేసినాం అన్నమాట. మనం ఆ మిల్లు కూడా మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. సో ఇదే మిల్లు. ఆల్మోస్ట్ ఒక 6 వెహికల్స్ అయితే నేను వచ్చిన రోజు అయితే రావడం అయితే జరిగింది. అంటే మొత్తం 6 లారీలే కాదు, 4 లారీలు. అంటే అందులో 2 10 టైర్లు, ఇప్పుడు అక్కడ అన్లోడ్ అయ్యే బండి, నా బండి 12 టైర్లు, ఇంకా DCM, చిన్న బడా దోస్తులు, టాటా ఏసీలు అయితే మొత్తం అన్నీ కలిపి ఒక 6-7 బండ్లు అయితే వచ్చినాయి అన్నమాట. సో ఇందులో లాస్ట్ బండి మనది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అన్లోడ్ అయ్యే బండి వచ్చేసి మీ ఇద్దరం కలిసి కవాసా దగ్గర నుండి కలిసే వచ్చినాం. కాకపోతే నేను ఇంటి దగ్గర ఒక 5-6 గంటలు బండి అయితే ఆపిన. అట్లా ఆ బండి అయితే మనకంటే ముందు అయితే రావడం అయితే జరిగింది అనమాట. సో ఆ బండి అన్లోడ్ అయ్యి అక్కడ పెట్టేసిర్రు. మన బండి అయితే ఇప్పుడు అన్లోడ్ అవుతా ఉంది. సో ఈ మిల్లులో మనకు అదృష్టం ఏంటంటే ఎన్ని బండ్లు వచ్చినా కానీ ఆ రోజు అన్లోడ్ కావాల్సిందే. ఈ విధంగా మనకైతే నైట్ 9 అయినా కూడా అన్లోడ్ అయితే అయిపోయింది. అన్లోడ్ అయితే అయిపోయింది. మొత్తం కాటాలు ఇట్లా పెట్టేసుకొని రిసీవ్డ్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. ఇక తెనాలి నో ఎంట్రీ అయిపోయింది. బయలుదేరుతా ఉన్నాము. బయటికి వెళ్ళిపోయి బయట బండి అయితే పెట్టేసుకుంటాం. లోడ్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. 2-3 అయితే లైన్లో అయితే పెట్టిన. అందులో ఏది కన్ఫర్మ్ అవుతుంది అనేది పొద్దుటికి అయితే తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే తెనాలి దాటేసి అటు గుంటూరు రోడ్లోకి వెళ్ళేసి మంచి ప్లేస్ చూసేసుకొని బండి ఆపుకొని పడుకుంటాం తినేసి. చూద్దాం రేపు మార్నింగ్ ఏది లోడ్ కన్ఫర్మ్ అవుతుంది అనేది. సో 2 అయితే మాట్లాడైతే పెట్టినా. ఒకటి వచ్చేసి హైదరాబాద్ మియాపూర్కి రైసు, ఇంకోటి వచ్చేసి హైదరాబాద్కి వేస్ట్ పేపరు. ఈ రెండిట్లో ఏది కన్ఫర్మ్ అవుతుంది అనేది ఇంకా తెలీదు. మార్నింగ్ అయితే తెలుస్తుంది అన్నమాట. తెనాలికి ఎప్పుడైనా టింబర్ లోడ్ వేసుకొని అయితే వచ్చేది మేము. ఈసారి మినప్పప్పు లోడ్ వేసుకొని వచ్చింది. వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.